దేవుడు ఉండాలా, దేవదూతలు ఉండాలా, మనిషి కూడా ఉండాలి. ముగ్గురు ఉన్నప్పుడే అది దైవ సన్నిధి. కాబట్టి ప్రియమైన వారు, దైవ సన్నిధిలో సంతోషం ఉంది అని కీర్తనాకారుడు 16:11 అంటాడని మనము మరి వాక్యంలో చూస్తూ ఉన్నాం. దైవజనులు కూడా ఒక పాటలో రాస్తూ, యేసు నీ తలపే నాకు ఎంతో హాయి, ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి, యేసు నిన్ను తలంపగానే హృదయానందముతో నిండును, నీ సముఖమున ముఖము చూచుచు వాసము చేసి నప్పుడేట్లుండును, యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. కాబట్టి దైవజనులు కూడా రాస్తూ, యేసు నీ తలపే నాకు ఎంతో హాయి, నిన్ను తలంపగానే హృదయము ఆనందముతో సంతోషముతో ఉంటూ ఉన్నదయ్యా. ఈ లోకములో ఇక్కడ ఉండి నేను నిన్ను తలంచుకుంటేనే ఎంత సంతోషంగా ఉంటే, ఇక నీ ఎదుటికి వచ్చి నీతో ముఖాముఖిగా కూర్చొని ఉన్నప్పుడు ఇంకెంత సంతోషంగా ఉండదో కదా అని మన దైవజనులు రాసినట్లుగా అది ఎక్కడయ్యా అంటే దైవ సన్నిధిలోనే. దేవుని యొక్క సన్నిధానములోనికి వచ్చిన మనము ఆయన్ను ముఖాముఖిగా చూడగలిగేటటువంటి అంతస్తులు మనము ఉంటూ ఉన్నామా లేదా? చూడండి, దైవ సన్నిధి అనుభవాలలో నేటి దినం నేను ఒక 3 మాటల గురించి మీకు తెలియజేయాలనుకుంటా ఉన్నాను. దైవ సన్నిధి అనుభవాలలో ఉన్న 3 మాటలు ఒకసారి చదవండి. ఏముంది? 1 ఆటంకము, 2వది అనుభవము, 3వది అంతస్తు. మరి సాధ్యమైనంత వరకు సమయానికి ఈ 3 మాటలలో కొన్ని మాటలు మనం నేటి దినాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి ప్రియమైన వాళ్ళరా, మనం గమనించినట్లయితే దైవ సన్నిధిలో ఉన్నటువంటి అనుభవాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నటువంటి మనము దేవుని యొక్క సన్నిధిలో ఉన్న అనుభవాలలో ఉండేటటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని యొక్క సన్నిధిలో 1 ఆటంకాలు ఉంటాయి, 2వది అనుభవాలు కూడా ఉంటాయి, 3వది దైవ సన్నిధి ద్వారా అంతస్తు కూడా ఉంటది అన్నారు దైవజనులు. ఇది దైవజనులు చెప్పిన మాటల్లో నుండి నేటి దిన వాక్యం మనం చెప్పుకుంటా ఉన్నాం. దైవ సన్నిధి అనుభవాలలో ప్రియమైన వాళ్ళరా 1 ఆటంకాలు ఉంటాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం గమనించినట్లయితే దైవజనులు అన్నారు, ఈ అనుభవం అనేదన్న ప్రియమైన వాళ్ళరా ఇది 1 నిమిషంలోనో 1 గంటలోనో వచ్చేది కాదు. కానీ ప్రియమైన వాళ్ళరా, నిరంతరము ఆయన సన్నిధిలో కూర్చోవడం ద్వారా అనుభవం పెరిగిద్ది అన్నారు. అయితే మరి దైవజనులు ఒక పాటలో కూడా అంటారు, 66వ పాట 5వ చరణంలో, ఇట్టి ధ్యానము చేయుచుండిన మీలోని భక్తి గట్టిపడును కాలక్రమమున. అర్థమవుతుందా? మరణాత, ఇట్టి ధ్యానము చేయుచుండిన మీలోని భక్తి గట్టిపడును కాలక్రమమున. అంటే దేవుని సన్నిధిలో మనం కూర్చొని మోకరించి ఆయన గురించి తెలుసుకునేటటువంటి సమయములో ఇటు ధ్యానము చేయుచుండిన మీలోని భక్తి గట్టిపడును కాలక్రమమున. చేస్తూ ఉంటే దేవుని సన్నిధిలో కూర్చొని మన భక్తి కూడా ఏమైపోద్ది అంటే గట్టిపడును కాలక్రమమున. ఒక్కసారిగా ఇది అయ్యేది కాదు, ఇది ఒక క్షణంలోనో నిమిషంలో 1 గంటలో అయ్యేది కాదు. కానీ ఇటు ధ్యానము చేయుచుండిన
మీలోని భక్తి గట్టిపడును కాలక్రమమున అన్నారు. కాబట్టి చూడండి, ఇంత గొప్ప దైవ సన్నిధిలో మరి జరుగుతూ ఉన్నటువంటి కారణము, మరి యొక్క జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో ఇంతగా జరుగుతూ ఉన్న సన్నిధి ఎందుకు మరి చేయలేకపోతా ఉన్నాం, సన్నిధిలో మనం ఎందుకు ఉండలేకపోతా ఉన్నాం, సన్నిధి నిర్వీర్యం అవ్వడానికి గల కారణాలు ఏంటి అంటే ఈరోజు మనం చూడబోయే ఈ 3 మాటలలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం గమనించినట్లయితే మన యొక్క అంశానికి ఉన్నటువంటి జవాబు మనకు వస్తుంది. చూడండి, దైవ సన్నిధిలో ఉన్నటువంటి ఈ 3 మాటల్లో ఉన్నటువంటి స్థితిగతులు మనం గమనించినట్లయితే దైవజనులు మొదటిగా ఆటంకం గురించి తెలియజేస్తూ, ప్రియమైన వాళ్ళరా, 2 సన్నిధులు మనకు మరి ఆ యొక్క అనాదిలో మనకు 2 సన్నిధులు మనకు అక్కడ కనబడతా ఉన్నాయి. ఒకటి అనాది సన్నిధి, రెండవది ఆది సన్నిధి అన్నారు. ఒకటి ఏంటంట అనాది సన్నిధి అంటే ఈ సృష్టిని దేనిని మానవుణ్ణి కలగజేయక ముందు దేవుడు అనాదిలో ఒంటరిగా ఉన్నాడు. అందుకే దైవజనులు రాసిన పాటలో కూడా అనాది పురుషుడైన దేవుని ఆరాధించండి, ఒక్కడే దేవుడు ఒంటరిగా ఉండే అని సెలవిస్తూ ఉన్న మాటలను బట్టి అనాదిలో దేవుడు ఒంటరిగా ఉన్నాడు, ఏమి కలగజేయాల, సృష్టి ఏమి కలగజేయాల. ఆ సమయంలో అనాది సన్నిధి ఉన్నది. చూడండి ప్రియమైన వాళ్ళ, ఈ అనాది సన్నిధిలో ఉన్నటువంటి విషయము మనం గమనించినట్లయితే మీకు అనేక పర్యాయాలు కూడా చెప్పాను. ఏంటంటే ఈ అనాది సన్నిధిలో ఉన్నటువంటి లూసిఫర్ అనేటటువంటి దేవదూత ఏమయ్యాడంటే దేవునికి ఉన్నటువంటి సింహాసనము కంటే అధికంగా నేను ఎక్కువ సింహాసనము మీద కూర్చుండాలి అనే ఒక కుయుక్తి చేత ఏమయ్యాడయ్యా అంటే ప్రియమైన వాళ్ళరా, దేవుని సన్నిధానంలో నుండి త్రోసివేయబడ్డాడు. అర్థమవుతుందన్నమాట. దేవుని సన్నిధానంలో నుండి లూసిఫర్ త్రోసివేయబడి అనాది సన్నిధిలో ఉన్నటువంటి లూసిఫరు ఇప్పుడు ఆది సన్నిధిలోనికి వచ్చాడు. ఆది సన్నిధిలో ఎవరున్నారు అమ్మా? ఆదాము అవ్వలు. ఆది సన్నిధిలో సృష్టి అంతా తయారు చేసి ఆదాము అవ్వలను ఏదేను వనంలో పెట్టినప్పుడు ఏదేను వనంలోనికి వచ్చాడు లూసిఫర్, సాతానుడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, వారి దగ్గరకు వచ్చి ఈ యొక్క పండును తినమని ప్రియమైన వాళ్ళరా వారిని మరి ప్రేరేపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించండి, మనం చూస్తే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనకు కనబడుతుంది ఏంటంటే అనాది సన్నిధిలో దేవుడు ఎలా ఉన్నాడో అనేటటువంటి అక్కడ ఉన్నటువంటి విధానం మనకు కనపడుతుంది. ఆయన కెరూబులు సెరాపుల మధ్య నిత్యము, ఇప్పుడు మనం సంస్కారం ఇల్లందుకునేటప్పుడు చెప్తాం ఏమని అమ్మా, స్తుతిగానం ఏమని చెప్తాం అమ్మా? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూడండి, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. కాబట్టి ఇలాగ గాన ప్రతిగానములు జరిగే ఆ మహిమ స్థితి నుండి లూసిఫర్ అనే ఆ దేవదూత మరి ఆయన ఏమయ్యాడంటే సాతానుడిగా మారి ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ్వల దగ్గరికి ప్రియమైన వాళ్ళారా ఆది సన్నిధిలోనికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అనాది సన్నిధిలోనే ఉన్న మనసులో ఉపయుక్తి కలిగి ఉన్నాడు. ఆది సన్నిధిలోనికి వచ్చి వాళ్ళని జడగొట్టేశాడు, అక్కడ ఉన్న సన్నిధిని జడగొట్టేశాడు. అలాగే ప్రియమైన వాళ్ళరా చూడండి, దైవజనులు అన్నారు, మనం ఏదైనా మీటింగులు పెట్టుకున్నా, ఏదైనా ఒక మంచి కార్యాన్ని తలపెట్టినా ఎవరు వస్తారయ్యా అంటే ఒకటి దేవుడు వస్తాడు, దేవదూతలు వస్తారు, పరలోక పరిశుద్ధులు వస్తారు, వీళ్ళందరితో పాటు సాతానుడు కూడా వస్తాడు అబ్బాయి అని చెప్పారు. అంటే సాతానుడు కూడా ఆ కార్యక్రమానికి ఏం చేస్తాడంటే ఏదో ఒకటి దొరికితే చెడగొడదాం అని వస్తాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా అట్టివారి విషయంలో అంటే లూసిఫర్ విషయంలో మనం జాగ్రత్తగా ఉండండి అని దైవజనులు ప్రియమైన వాళ్ళరా తెలియజేస్తూ, ప్రియమైన వాళ్ళరా ఈ అద్భుతమైనటువంటి దైవ ప్రత్యక్షత కలిగినటువంటి దైవ మర్మములు బయలుపడేటటువంటి దైవ సన్నిధిలో ప్రియమైన వాళ్ళరా
ఎందుకు ఆటంకాలు రావడానికి? ఇప్పుడు దైవ సన్నిధి మనం అందరం కూడా దేవుని సన్నిధి ఉదయం తెల్లవారుజామున 1 గంట మోకరించి కనిపెట్టు గంట అని మనము చేస్తూ ఉన్నాం. దీనిని చేయకుండా సాతానుడు ఏదో రకంగా మిమ్మల్ని ఇబ్బంది పడతాడు, లేదా దేవుని సన్నిధిలో మోకరించి ఉన్నప్పుడు మీకు ఏదో తలంపు కలిగిస్తాడు. చూడండి ప్రియమైన వాళ్ళగా వాడు చేసే పనులు ఎలా ఉంటాయంటే, ఒకటి మనోనిదానం కుదరకుండా చేస్తాడు. అసలు మనోనిదానం గురించి నేను మీకు ఇంకా పూర్తిగా మరి 7 మెట్ల ప్రార్థనలో దైవజనులు రాశారు. మొదటి మెట్టు మనోనిదానం, వాటి గురించి పూర్తి వివరణ ఇంకా పూర్తి స్థాయిలో చెప్పలేదు. కానీ మనోనిదానం అనే మెట్టు కుదరకుండా చేస్తాడట సాతానుడు. సో మనోనిదానంలో నుండి మనం ముందుకు వెళ్ళకపోతే ఇంకా మిగిలిన మెట్లు ఎలా ఎక్కుతాం? ఒకటి మనోనిదానం కుదరకుండా చేస్తాడు. రెండవదిగా చూస్తే మనకు అసలు దర్శనాలే రాకుండా చేస్తాడు. మూడవదిగా చూస్తే ప్రియమైన వాళ్ళ సన్నిధి సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు కలుగజేస్తాడు. ఇంకేమైపోద్ది? ఆటోమేటిక్గా సన్నిధి చెడిపోద్ది. రోజు సన్నిధిలోకి ఒక 7 సన్నిధి పనులు వచ్చి సన్నిధి చేస్తున్నారు అనుకోండి. మందిరంలో సన్నిధి చేస్తా ఉన్నటువంటి సమయంలో ప్రియమైన వాళ్ళరా ఆ వచ్చినటువంటి 7 మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి అనుకోండి, ఆటోమేటిక్ గా సన్నిధి ఏమైపోద్ది? ఆగిపోద్ది. ఆటోమేటిక్ గా సన్నిధి చెడిపోయే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా మనం గమనించినట్లయితే ఆ యొక్క సన్నిధి చెడగొట్టడానికి సాతానుడు ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మనం జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకనే చూడండి మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు మీకు చదివించాను. 10 మంది కన్యకల ఉపమానం. ఈ 10 మంది కన్యకలు కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడను గురించి ఎరిగిన వారే. కానీ ప్రియమైన వాళ్ళరా గమనించినట్లయితే వీరిలో 5 మాత్రమే వీరి సిద్ధులలో నోనుంది. దైవజనులు అన్నారు, దైవ సన్నిధి అంటే నూనె నింపుకునే స్థలము అన్నారు. ఏమన్నారు చెప్పండి? దైవ సన్నిధి అంటే నూనె నింపుకునేటటువంటి స్థలము. చూడండి ఆత్మీయార్థంగా మనం గమనించినట్లయితే 10 మంది కన్యకలు దివిటీలు పట్టుకొని బయలుదేరారు. కానీ వారిలో ఉన్నటువంటి వారిలో ప్రియమైన వాళ్ళరా సిద్ధపడినటువంటి కన్యకలలో 5 మాత్రమే దీపాలు వెలిగించబడతా ఉన్నాయి. ఇంకా కావలసినటువంటి నూనె కూడా వారి దగ్గర ఇంకా సమృద్ధిగా ఉంది. కానీ మన యొక్క 5 మనం గమనించినట్లయితే వారిలో ఏమి లేదంటే నూనె తగ్గినది. ఇలా పెళ్లి కుమారుడు వచ్చేసాడు. పెళ్లి కుమారుడైన ప్రభు రాకడ వచ్చినప్పుడు ప్రియమైన వాళ్ళ నూనె కలిగిన వారేమన్నా సిద్ధులలో మరి ఆ యొక్క నూనె కూడా తీసుకొని ప్రభువుని వెంబడిస్తూ ఆయనతో పాటు గదిలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు అడిగారు, మీ అందరికి మరణాత ఎందరూ వస్తుందా? వినండి. చూడండి ప్రియమైన వాళ్ళరా మరి నూనె కలిగినటువంటి వీరు దేవుని సన్నిధిలోనికి వచ్చిన మరి వారు ప్రభుతో పాటు ఏమయ్యారు అంటే వెళ్ళిపోయారు, మేఘమెక్కారు. వీళ్ళు చూస్తే వారిని అడిగారు, అమ్మా ఏమన్నా కాస్త నూనె మీరు ఏమన్నా అప్పుగా ఇస్తారు, లేకపోతే కొంచెం మాకు కూడా ఇవ్వండి, దింపిలు వెలిగించుకుంటామంటే ఇది మీకు మాకు ఇద్దరు సరిపోవచ్చు, ఎవరికి ఇద్దరు కూడా మరి అందరం 10 మంది మిగిలిపోతాం, మీరు అమ్మే వాళ్ళ దగ్గర పోయి కొనుక్కొని రండి అని చెప్పారు. కొనుక్కొని వచ్చే లోపల ప్రభు ఏమయ్యారు? అక్కడ ఉపమానంలో వెళ్ళిపోయారు. తర్వాత వచ్చాయా ఇప్పుడు మేము సిద్ధపడ్డాము, తలుపు కట్టినా తలుపు తేవబడలేదు అన్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళ మనం గమనించినట్లయితే 5 మందిలో నూనె తగ్గిన 5 మంది నూనె సమృద్ధిగా ఉంది. ఈ బుద్ధి లేని 5 కూడా ఏమయ్యారు అంటే విడవబడ్డారు. దైవ సన్నిధిలోనికి వచ్చే మనము కూడా ప్రియమైన వాళ్ళరా ఏమి గ్రహించాలి అంటే ఆయన సన్నిధిలో మనము నూనె నింపుకునేటటువంటి విధానంగా ఉండాలి. అదే దైవ సన్నిధి. నూనె అనగా ఒకటి పరిశుద్ధాత్మకు గుర్తు, వాక్యములకు గుర్తు. ప్రియమైన వాళ్ళరా దేవుని సన్నిధానంలోనికి వచ్చిన మనము ఆయన వాక్యాన్ని మనం నింపుకోవాలా, పరిశుద్ధాత్మను మనం నింపుకోవాలా. అప్పుడు మనం నూనె సమృద్ధిగా కలిగినటువంటి వారంగా ఉంటాము. దైవ సన్నిధిలోనికి వచ్చిన మనము నూనె నింపుకునేటటువంటి స్థితి మనం కలిగి ఉన్నామా లేదా?
అది ఈరోజు ఈ యొక్క ఉపమానంలో మనం చూస్తే ప్రియమైన వాళ్ళరా 3 మాటల్లో మొదటిదిగా మనం ఏం చెప్పుకున్నాం అమ్మా? ఏం మాటలు? 3 మాటలు చెప్పండి, మర్చిపోయారా? 1 ఆటంకం, 2 అనుభవం, 3వది అంతస్తు. చూద్దాం ప్రియమైన వాళ్ళరా, మనం గమనించినట్లయితే మరి దైవజనులు ఈ పాఠం గురించి తెలియజేస్తూ వీరు కూడా సిద్ధపడ్డారు కానీ వాళ్ళలో ఏం లేదు, మాట్లాడాలి, నోరు తక్కువ ఉంది, నోరు సరిపోలా, దివిటీలు ఆగిపోతా ఉన్నాయి. కానీ అన్నారు దైవజనులు, అన్నారు కానీ అని గానా వాక్యంలో వాడబడింది అంటే దాని దగ్గర పెద్ద ఖాళీ ఉందబ్బా అన్నారు. చూడండి, వాళ్ళకి మధ్య తేడాని చెప్పడానికి కానీ అని వాడారు. కానీ అంటే ఏముంది అక్కడంతా ఖాళీ చాలా. అంటే ఇప్పుడు వీళ్ళకి మధ్య ఎంత గ్యాప్ ఉంది, వాళ్ళేమో పరలోకానికి వెళ్ళారు, ఇలా ఆగిపోయారు. కాబట్టి చూడండి, గమనించండి ప్రియమైన వాళ్ళరా, మనం ఈ యొక్క దేవుని యొక్క సన్నిధిలో మనం నూనె నింపుకునేటటువంటి స్థలములో, వాక్యమును పరిశుద్ధాత్మ నింపుకునే స్థలంలోకి మనం వచ్చినప్పుడు మనకు ఆటంకములు ఎదురవుతూనే ఉంటాయి. దైవజనులు అన్నారు కదా ఒక పాటలో, 43వ పాట 1వ చరణంలో, మంచి మార్గమున ఆటంకములు మాటి మాటికి వచ్చును గాని, మంచి మార్గమున ఆటంకములు మాటి మాటికి వచ్చును గాని, కించిత్తైనను మంచిని గూర్చి వంచన దారి టంచు తలంచక. ఎట్లంట? ప్రియమైన వాళ్ళరా, మనం గమనించినట్లయితే మంచి మార్గమున ఆటంకములు మాటి మాటికి వచ్చును గాని, కించిత్తైనను మంచిని గూర్చి వంచన దారి టంచు తలంచక, మంచి చెడ్డలను గుర్తింపగల మనసాక్షిని ఎమ్మని దేవుని ఎంచి ప్రార్థన చేయించు స్తుతితో అన్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం గమనించినట్లయితే మంచి మార్గంలో వెళతా ఉన్నప్పుడు ఆటంకములు మనకు తటస్థిస్తూనే ఉంటాయి. కానీ వాటన్నిటినీ కూడా మనం ఏం చేయాలంటే గుర్తించడానికి కలిగినటువంటి కావలసినటువంటి శక్తిని, బలాన్ని దేవుణ్ణి అడిగి మనం పొందుకోవాలి అన్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, బైబిల్ మిషన్ ఎందుకు వచ్చిందయ్యా అంటే ప్రియమైన వాళ్ళరా, గమనించినట్లయితే మరి దేవుని యొక్క సన్నిధిని, మరి ఎన్నో మిషన్లు ఉన్నాయి కానీ మరి దైవ సన్నిధిని ప్రియమైన వాళ్ళరా దైవజనుల చేత దేవుడు ప్రారంభించినట్లుగా మరి చూస్తూ ఉన్నాం. కాబట్టి బైబిల్ మిషన్ బయలుపడింది సన్నిధిలో కనుక ప్రియమైన వాళ్ళరా, ఈ రీతిగా మనం చూస్తే ఇలాగ ఆటంకాలు అనేది వస్తూ ఉంటాయి. ఆ ఆటంకాలన్నిటినీ కూడా మనము దాటుకొని ఆ యొక్క నూనె నింపుకునే స్థలమైన దైవ సన్నిధిలోనికి ఇప్పుడు మీరు ఎలా వచ్చారో అలాగే ఆయన సన్నిధిలో కూర్చొని మోకరించి ఆయన దగ్గర ఉన్నటువంటి దాన్ని మనం పొందుకునేలాగా మనం ప్రయత్నం చేయాలి. అందరికీ మరణాత అర్థమవుతుందంటారా? రెండవదిగా చూస్తే అనుభవము. ప్రియమైన వాళ్ళరా, మరి అనుభవమును మనం గమనించినట్లయితే దైవ సన్నిధిని గురించి మన యొక్క బైబిల్ మిషన్లో ప్రియమైన వాళ్ళరా భక్తులైన వారి అనుభవాలు చాలా ఉన్నాయి. కానీ నేను ఈరోజు మరి వారి గురించి కాదు కానీ ప్రియమైన వాళ్ళరా మనం గమనించినట్లయితే కొన్ని మాటలు నేను మీకు తెలియజేసి ముందుకు వెళతాను. ఏంటంటే అసలు ఎందుకు ఈ అనుభవంలోనికి ఎందుకు రావాల్సి, ఈ అనుభవాన్ని గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే దైవ సన్నిధిలో మన యొక్క పితరులైన వారు, అంటే దైవజనుని కాలం నుండి వచ్చినటువంటి పితరులు దేవుని యొక్క సన్నిధిని గురించి, వారు చేసినటువంటి సన్నిధి, వారి అనుభవాల గురించి చూస్తే భోగిరి భూషణమయ్య గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన మోకరించి సన్నిధిలో గాన ఉంటే ప్రియమైన వాళ్ళరా ఇక అలాగే ఉండిపోతారు. వారి యొక్క మనోనిదానం కూడా ఎప్పుడు కూడా చెడిపోయేది కాదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా దైవజనులు అన్నారు, క్రొత్త విషయము లేనిదే క్రొత్త విషయం ఎందుకు రావాలి? అందరూ అన్ని విషయంలో వారు కూడా అప్పటికి
850 మిషన్లు ఉన్నాయి. ఈ 850 మిషన్లు ప్రభువు గురించి చెప్తా ఉన్నాయి కదా, మళ్ళా బైబిల్ మిషనే ఎందుకు రావాల్సి వచ్చింది? బైబిల్ మిషన్ ఎందుకు రావాలి అంటే క్రొత్త విషయం లేనిదే క్రొత్త విషయం ఎందుకు రావాలి? ప్రియమైన వాళ్ళరా, మరి దైవజనులు పాడిన పాటలో కూడా 72వ పాట 132వ చరణంలో ఈ మాట ఉంటది. క్రొత్త విషయములు లేనిదే క్రొత్త మిషను ఎందుకు రావలెను? క్రొత్త విరాట అన్ని మిషనులు గొప్పగా పెరిగి మేఘం బెక్కును. గొప్పగా పెరిగి మేఘం బెక్కును. మనో విచారము కూడదు నీకు, మహిమ తలపులే కావలెను. కాబట్టి అన్ని మిషన్లు కూడా గొప్పగా పెరిగి ఏమవుతాయంట? ఏమెక్కుతాయి? మేఘం ఎక్కుతాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నేటి దినాలలో మనం చూస్తే చూడండి ప్రియమైన వాళ్ళరా, మరి ఎలాగైతే బైబిల్ మిషన్లో సన్నిధి పరులను ఎలా ఏర్పాటు చేస్తూ ఉన్నారో, సన్నిధి పరులను ఎలా ఏర్పాటు చేస్తున్నారో ఇప్పుడు మన బైబిల్ మిషన్ లో కూడా సన్నిధి పరులను ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఒక 7 సన్నిధి పరులు కావాలి. వీళ్ళందరికీ కూడా మరి క్లాసులు ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం. మరి ప్రియమైన వాళ్ళ మన సంఘం నుంచి కూడా 7 సన్నిధి పరులు మరి మీటింగ్కి వెళ్ళవలసిన వారమై ఉన్నారు. చూడండి, ఇలాగ మనం గమనించినట్లయితే బైబిల్ మిషన్ లో ఈ యొక్క సన్నిధి పరుల యొక్క అనుభవాలు ఉన్నాయి. చాలా మిషన్ వారంట ఈరోజు సన్నిధి పరులను చేయడం, సన్నిధి పరుల ద్వారా ప్రార్థన చేయడం ఇలాగా అనుభవంలోనికి వస్తున్నారు అని కొంతమంది మన సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అంటే అందరూ కూడా సన్నిధి పరులను ఏర్పాటు చేస్తా ఉన్నారు. దైవ సన్నిధి, దేవుడు మనకి ఏం తెలియజేస్తాడో, దేవుడు కనబడము మాట్లాడము అంటే బైబిల్ మిషన్ విశ్వాసం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దైవజనుల ఒక పద్యంలో కూడా మరి రాశారు మాట ఏంటి అంటే, ఇన్ని మతములు మిషనులు ఇలను లేవా, ఇన్ని మతములు మిషనులు ఇలను లేవా, బైబిల్ మిషనును దేవుడు బయలుపరచే, బైబిల్ మిషనును దేవుడు బయలుపరచే, ఎందుకో ఎందుకో లోకమిది గ్రహింపవలెను, కొన్ని నాళ్ళకైనా వచ్చు క్రొత్త వార్త. ఎన్నో మతాలు మిషన్లు ఉన్నాయి, అయినా బైబిల్ మిషన్ ఎందుకు బయలుపరచబడింది అంటే, ఎందుకో లోకం ఇది గ్రహింపవలను, కొన్ని నాళ్ళకైనా వచ్చు క్రొత్త వార్త అన్నారు. ఏంటా వార్త అంటే రాకడ వార్త. ప్రియమైన వాళ్ళరా, ప్రభువుని గురించి మనం సన్నిధిలోనికి వెళ్ళి ఆయనను మనము ముఖాముఖిగా చూస్తూ ఆయన ఏం చెప్తాడో, ఆయన సన్నిధిలో కూర్చొని ఉండడమే ఇది ఒక కొత్త అనుభవము. మరణాత అసలు ఏంటి అనుభవం వల్ల ప్రియమైన వాళ్ళరా వచ్చేటటువంటి విధానం ఏంటి? సన్నిధిలో మనం వెళ్ళడం వల్ల మనకు కలిగేటటువంటి అనుభవాలు ఏంటయ్యా అంటే, ఒకటి పెళ్లి కుమార్తె అంతస్తుగా మనము సిద్ధపడడానికి ఈ సన్నిధి అవసరం అన్నారు దైవజనులు. అమ్మా, పెళ్లి కుమార్తెగా సిద్ధపడడానికి సన్నిధి అవసరం. సన్నిధి లేకపోతే సటికలు పడతారు అబ్బాయి అన్నారు దైవజనులు. మరి ఈ మోషే సుఖోపవాస ధ్యాన దినాలలో రోజు ఉదయం 1 గంట కనిపెట్టమని చెప్పి మీతో చెప్పారు. మరి ఎంతమంది చేస్తా ఉన్నారో మీకే తెలియాలి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియమైన వాళ్ళరా, పెళ్లి కుమార్తెగా తయారు చేయబడ్డ కొరకు కావాల్సింది ఏంటంటే దైవ సన్నిధి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం గమనించినట్లయితే మరి
ఈ మాట బహుశా నేను మీకు తెలియజేసినట్టున్నా. పెళ్లికి వెళ్ళిన వారికి పెళ్లి కుమార్తెకు చాలా తేడా ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఏమ్మా మీకు కదలే, గుంటూరులో గృహప్రవేశానికి చూడండి ప్రియమైన వాళ్ళారా, పెళ్లికి వెళ్ళిన వారికి పెళ్లి కుమార్తెకు తేడా ఉంటది. పెళ్లికి అందరూ వెళ్తాం కానీ పెళ్లి కుమార్తె ఎంతమంది ఉంటారు? ఒక్కళ్ళే ఉంటారు. చూడండి, పెళ్లి కుమారుడు పక్కన కూర్చునే అంతస్తు పెళ్లి కుమార్తెదా పెళ్లికి వెళ్ళిన వాడిదా? ఊరుకోమ్మ, నువ్వు పక్కకరా, మా ఊడిలే కాసేపు కూర్చుంటావు అని చెప్పి కూర్చున్నావు అనుకోండి, ఎట్లా ఉంటది? బాగుంటుందా? ఎవరైతే సిద్ధపడ్డారో వారు పెళ్లి కుమారుడు పక్కన కూర్చునే అంతస్తు ఉంటది కానీ అందరికి పెళ్లి కుమార్తె అంతస్తు అందరు పెళ్లికి వస్తారు కానీ అందరికీ పెళ్లి కుమార్తె అంతస్తు అనేది రాదు. వచ్చిందంటారా? రాదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, సన్నిధి యొక్క మెయిన్ ఎజెండా ఏదంటే పెళ్లి కుమార్తెగా సిద్ధపరచడమే. కాబట్టి సిద్ధపడిన వారికి పెళ్లి కుమార్తె అంతస్తు వస్తుంది అని దైవజనులు తెలియజేశారు. అయితే ప్రియమైన వాళ్ళారా, మరి సమయం అయిపోతూ ఉన్నది కనుక కొంచెం త్వరగా ముందుకు వెళదాం. ఈ యొక్క పెళ్లి కుమార్తెగా సిద్ధపరచబడే ఈ అంశంలో దైవజనులు 2 మాటలు తెలియజేశారు. ఒకటి రూపం, మన రూపం మారిపోవాలి అన్నారు. ఏమ్మా, మన రూపం ఏమవ్వాలంట? ఊరుకుడయ్య గారు, ఈ రూపంలో ఉంటేనే మా ఇంట్లో వాళ్ళు గుర్తుపడతారు. రూపం మారిపోయింది అనుకోండి, ఎవరు కొత్త వచ్చింది, మరి ఏం కావాలి పో అంటారు. మా రూపం మారిపోతే ఎట్టండి అంటారా? రూపం మారడం అంటే మనిషి అవతారం మారడం కాదు. మన ముఖంలో ఆ వర్చస్సు, ఆ కళ, దేవుని యొక్క ముఖకాంతి ద్వారా మన ముఖం కూడా ప్రకాశించాలి. బైబిల్ ఎవరైనా ప్రకాశించిందా? చూద్దాం ఒకసారి. ఎవరు? నిర్గమకాండ గ్రంథం 34వ అధ్యాయం 29, 30 వచనాల్లో మనం చూస్తే మోషే గారు, ప్రియమైన వాళ్ళారా, నిర్గమకాండ గ్రంథం 34, 29, 30లో సరే వినండి, రెఫరెన్స్ రాసుకోండి, చూద్దాం. మోషే గారు ధర్మశాస్త్రమును రాతి పలకల మీద దేవుని ద్వారా రాయించి తీసుకొని వస్తా ఉంటే 40 రోజులు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మోషే గారి యొక్క ముఖము సినాయి కొండ మీద 40 రోజులు ధ్యానంలో ఉండి ఆయన దిగి కిందకు వస్తా ఉంటే కింద ఉన్నటువంటి జనుల యొక్క పరిస్థితి ఎలా ఉంది? ఏం చేస్తున్నారు? మోషే ముఖం మీద ముసుగేసిపోయారు, మేము చూడలేకపోతా ఉన్నా ముఖాన్ని. దేవునితో మాట్లాడాలంటేనే నా వల్ల కాదు, నువ్వు మాట్లాడి మాతో చెప్పు, మేము ఆయనతో డైరెక్ట్ గా మేము మాట్లాడలేము అన్న జనులు. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క ముఖ కాంతి మోషే గారికి రావడం ద్వారా సన్నిధి ద్వారా వాళ్ళు ఏమయ్యారంటే ఒక్కసారిగా మోషే గారి యొక్క ముఖాన్ని ఏం చేయలేకపోయారంట? చూడలేకపోయారు. అలాగే దేవుని సన్నిధిలోనికి వెళ్ళినటువంటి మనకు కూడా ప్రియమైన వాళ్ళారా, అట్టి అంతస్తులోనికి మనం వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ 40 రోజుల ధ్యానాల ద్వారా మరి ఎవరి ముఖం మరి దేవుని యొక్క ప్రకాశత సంతరించుకుంటుందో అది వారికే అంతరంగానికి తెలుసుకోవడం. చూద్దాం. ఇంకొకటిగా చూస్తే ప్రియమైన వాళ్ళారా, స్టెఫనీ యొక్క ముఖము కూడా ప్రకాశించినట్లుగా మనం చూడవచ్చు. అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం మనం చూస్తే అక్కడ స్టెఫనును ఇశ్రాయేలీయుల జనాంగము ప్రియమైన వాళ్ళారా రాళ్లతో కొట్టి చంపేస్తుంది. యేసు క్రీస్తు ప్రభు వారి గురించి ప్రకటిస్తా ఉంటే అక్కడ ఉన్న వారందరూ కూడా రాళ్లతో కొట్టి స్టెఫను చంపేసేటప్పుడు స్టెఫన్ అనే మాట, అయ్యా ఇదిగో యేసు క్రీస్తు ప్రభు వారు పలికిన మాట మాట్లాడతాడు. ఏమని అంటే, అయ్యా మీరేమి చేయించున్నారో మీరు ఎరగరు గనక వీరిని క్షమించు అని చెప్పి రాళ్ల దెబ్బలకు తింటా కూడా స్టెఫను మాట్లాడిన మాటకు ప్రియమైన వాళ్ళారా, ఇదిగో నేను పరలోకములో ఉన్నటువంటి దేవుని సింహాసనం చూస్తున్నాను, అక్కడ ప్రభువు నా కొరకు లేచి 2 చేతులు చాచుంచడం, ఆయన తన తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని ఉండడం నేను చూస్తున్నాను అనగానే దేవదోషం చేస్తావా అని చెప్పి అందరూ కూడా రాళ్ళు తీసుకొని ప్రియమైన వాళ్ళ స్టెఫనును కొట్టి చంపినప్పుడు
ఆయన యొక్క ముఖము దేవుని యొక్క ముఖ కాంతితో ప్రియమైన వాళ్ళ ప్రకాశించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. చూడండి, మరి ఇలాగూ ముఖకాంతి ప్రకాశించడానికి గల కారణం ఏంటయ్యా అంటే, మీరు గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే అక్కడ అంటాడు, చూడండి, ప్రభు యొక్క ముఖము రూపాంతరపు కొండ మీద ఎవరెవరు వచ్చారమ్మా? చెప్పారు, మోషే, ఏలియా గారు ఇద్దరు కూడా రూపాంతరపు కొండ మీదకు వచ్చినప్పుడు ఆయన ముఖము కూడా ఎలా అయిపోయిందట? హాస్యవంతంగా మారిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరణాత మరణాత మరణాత. ఎందుకు అంటున్నామంటే కదా, నిద్ర మొత్తం అంటే పోతుంది అది, అందుకే గట్టిగా. సరే వినండి అయిపోయింది. ఒక 5 నిమిషాలు. ప్రభు యొక్క ముఖము రూపాంతరపు కొండ మీద ప్రకాశించడము. అలాగే మనం చూస్తే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదవండి చూద్దాం. ప్రకటన గ్రంథం చివరి పుస్తకం 1వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే ఆయన తన కుడి చేతి 7 నక్షత్రాలను పట్టుకుని ఉండెను. ఆయన నోటి నుండి రెండంచులుగా ఖడ్గము ఒకటి బయలు వెలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుతున్న సూర్యుని వలె ఉండుట చూచెను. భక్తుడైనటువంటి యోహాను గారు పద్మాసు దీవిలో ఉండి పరలోకములో ఉన్నటువంటి దేవుని యొక్క ముఖాన్ని చూస్తా ఉన్నాడు. ఎలా ఉన్నాడయ్యా దేవుడు అనంటే ఆయన రాస్తూ ఉన్నాడు, ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుతున్న సూర్యుని వలె ఉండుట నేను చూచాను అని ప్రకటన గ్రంథంలో రాశాడు. అదే రూపాంతరపు కొండ మీద ప్రభు యొక్క ముఖం ప్రకాశించింది. అందువలనే స్టెఫను యొక్క ముఖమైన, మోషే గారి ముఖమైన సన్నిధిలో ఉన్నప్పుడు ప్రకాశించడానికి గల కారణం ఏంటి అంటే, దైవజనులు రాసిన పాటలో, యేసు నీ తలపే నాకు ఎంతో హాయి, నీ సముఖమున నీ ముఖము చూచుచు వాసము చేసినప్పుడు ఎట్లుండును ఎట్లాగే ఉండును. కాబట్టి ఆయన సన్నిధిలో ఉంటే మన యొక్క ముఖము ప్రకాశించేదిగా ఉంటూ ఉన్నది అని మనము ప్రియమైన వాళ్ళ గమనించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మరి 45వ పాటలో కూడా అంటాడు, ప్రభు యేసు రూపే సంఘ వధువు ధరించే నామే విభవామే మంచు చెప్పుచ్చు వివరింపగలను షారోను మైదానంతో అనే పాటలో దైవజనులు మరి రాసినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి మీకు దైవజనులు చెప్పిన ఒక మాట నేను తెలియజేసి ప్రియమైన వాళ్ళ 3వ మాటలోకి వెళ్ళి ముగించుకుంటా. ఏంటయ్యా అంటే, చూడండి, రక్షితులు కూడా అడుగుతారట. అంటే ప్రభు దగ్గరకు ప్రభుని అడుగుతారట రక్షితులు. అంటే ఇందులో అంతస్తులు నేను మీకు చెప్పలేదు, అంతస్తులు ఉన్నాయి, చెప్తాను. మరి పాటలు కూడా ఇంకా రాశారు కదా, 7 తరగతులు ఉన్నవి ఇది ఏదో తెలిసి కొను, ఇప్పుడే కీడు మారి మంచి చేసిన క్రింది తరగతి అయినా దొరుకునేమో అన్నారు. చూడండి, రక్షితులైన వారు అంటే పెండ్లి కుమార్తె ఎత్తబడింది. ఎత్తబడిన తర్వాత ప్రియమైన వాళ్ళరా అందరి పెళ్లి కుమార్తె అంతస్తులోని చేర్చబడిన తర్వాత 3.5 సంవత్సరాల తర్వాత శ్రమలు సంభవిస్తూ ఉన్న సమయంలో ప్రభు వచ్చి కొంతమందిని తీసుకొచ్చి ఒలీవ కొండలో దాస్తాడు అన్న సంగతి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఆ దాచబడిన రక్షకులు అడుగుతారట, ఒకసారి మాకు ఆ పెళ్లి కుమార్తె మొహాన్ని చూపిస్తావా అని అడుగుతారట. ఆ పెళ్లి కుమార్తె యొక్క ముఖాన్ని మేము చూడాలనుకుంటున్నాం ప్రభువా, ఒకసారి పెళ్లి కుమార్తె ముఖాన్ని చూపించు అని అడిగితే ప్రభు ఆ పెళ్లి కుమార్తె యొక్క అంతస్తులో ఉన్న ముఖాన్ని చూపిస్తేనట ఈ రక్షితులు మేము ఆ యొక్క ముఖ కాంతిని మేము చూడలేమయ్యా అని చెప్పి ముసుగేసుకుంటారు. అర్థమవుతుందంటారా? మరణాత. కాబట్టి ఈ ముసుగు వేసుకోవడానికి ప్రియమైన వాళ్ళ ఏంటి అంటే కారణం మనం గమనించినట్లయితే ఈ యొక్క సాదృశ్యం మనకు కనబడతా ఉంది. మరి ఇక్కడే సమయం అయిపోయింది. పెళ్లి కుమార్తె అంతస్తులో ఉన్న మొదటి సందర్భం రూపం చెప్పా, అందులోనే 2వ మాట ఉంది. ఇంకా చాలా ఉన్నాయి, మరి చెప్పుకుంటారు, సమయం అయిపోయింది. రెండవదిగా చూస్తే చనువు. ఏంటంట? చనువు. మనము ప్రభుని ముట్టు కొను
మనలనాయన ముట్టు కొను భోజన పంక్తి మన తండ్రితో ఇంత చనువాయను చనువు మోక్ష స్థలము వరకు పెరుగున్ ప్రభు సంస్కారపు కాబట్టి మనము ప్రభుని ముట్టుకొని భోజన పంక్తి మనల నాయన ముట్టుకొను భోజన పంక్తి మన తండ్రితో ఇంత చనువాయను ఈ చనువు మోక్ష స్థలం వరకు పెరుగును. చూడండి ప్రియమైన వారు, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం మాట్లాడు అబ్రహాము గారి గురించి మాట్లాడుతూ, ప్రియమైన వారు, అబ్రహాము దేవుని స్నేహితుడు అన్నారు. స్నేహం ఎలా కలిగింది? అబ్రహాముకి దేవునికి స్నేహం ఎలా కలిగింది అంటే చనువు ద్వారానే. ఏంటి ఆ చనువు? ఎక్కడ వచ్చింది? సమయం లేదు, కొంచెం స్పీడ్గా 2 మాటలు చెప్పేస్తాను. ఏంటంటే అబ్రహాము గారు ఆదికాండ గ్రంథము 18వ అధ్యాయంలో, ప్రియమైన వారు, ఒక భక్తుడు అనుభవం చెప్తున్నా, అంటే ఆయన తెలియజేసిన మాట మీకు చెప్తాను. ఏంటంటే ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయంలో మరి త్రిత్వము, ప్రియమైన వాళ్ళ అబ్రహాము గారి యొక్క సింధూర వనంలో ఆ గుడారంలోనికి వచ్చినప్పుడు మనం గమనించినట్లయితే ఆ సింధూర వనంలోనికి వచ్చినటువంటి వారికి అబ్రహాము గారు విందు ఏర్పాటు చేసి ఆ విందును వారికి అందిస్తా ఉన్నప్పుడు ఏమైపోయిందంట? ఆయన చేయి ఈయన చేయి కలిసింది. అందుకే మీకు ఆ యొక్క ఫోటో కూడా కొంచెం మీకు అర్థమయ్యేటట్టు అని చెప్పి పెట్టాను. ఏమైందన్న? ఇప్పుడు అందుకే దైవజనులు రాసిన పాటలో కూడా మనము ప్రభుని ముట్టుకొను ఏంటంట? భోజన పంక్తి. ఇప్పుడు మనందరం సంస్కారం ఇందులోనికి పోతున్నాం. మనము ప్రభుని ముట్టుకొని భోజన పంక్తి, మనలను ఆయన ముట్టుకొని భోజన పంక్తి ఇదే. కాబట్టి మన తండ్రితో ఇంత చనువు ఆయను. ఈ చనువు చివరికి ఎక్కడ తీసుకుపోవాలి మనల్ని? మోక్ష లోకానికి, పరలోక రాజ్యానికి తీసుకెళ్ళాలి. కాబట్టి అబ్రహాము గారికి దేవునికి స్నేహం ఎక్కడ కుదిరిందంటే ముట్టుకొనుట ద్వారానే. కాబట్టి ప్రియమైన వాళ్ళ అని మరి ఒక భక్తుడు అభిప్రాయం తెలియజేస్తుంది. కాబట్టి అబ్రహాము గారు దేవునికి స్నేహితులయ్యారు. ఎలా అంటే చనువు ద్వారా. రెండవదిగా చూస్తే మరి ఇంకా చాలా ఉన్నాయి. మర్మాలు బయలుపరచబడుటకు దైవ సన్నిధి చేయాలా? దేనికంట? మర్మాలు బయలుపరచబడడానికి సన్నిధిలో కూర్చుంటే దేవుడు నీతో మాట్లాడతాడు, మర్మాలు దేవుడు తెలియజేస్తాడు. అలాగే మూడవది చూస్తే పరిశుద్ధులతో సహవాసం. పరిశుద్ధులతో మనం సహవాసం చేస్తా ఉంటే, సన్నిధిలో కూర్చుంటే పరిశుద్ధులతో మనం సహవాసం చేయడం మనం చూడవచ్చు. ఎప్పుడో వెళ్ళినటువంటి దావీదు గారు మనకు కనపడతారు, ఎప్పుడో ఇక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి పౌలు గారు మనకు సన్నిధిలో కనపడతారు, మన ఆత్మీయ జనకులు ఫాదర్ దేవదాసయ్య గారు మనకు సన్నిధిలో కనపడతారు. ఇవన్నీ కూడా పరిశుద్ధులతో కూడా సహవాసం చేయాలంటే అది దైవ సన్నిధిలోనే తెలియజేస్తున్నారు. అలాగే వరములు సంపాదించడం, 4వది వరములు సంపాదించడం. కాబట్టి ప్రియమైన వాళ్ళ సమయం లేదు కనుక వరములు సంపాదించడం. ఏం వరములు? అనేక వరములు ఉన్నాయి. స్వస్థత వరం ఉంది, ప్రార్థనా వరం ఉంది, ఏమంటే భాషలు మాట్లాడే వరం, భాషలకు అర్థం చెప్పారు. ఇవన్నీ కూడా మనకు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడదు. ఆ వరాలన్నీ నువ్వు సంపాదించుకోవటానికి ఎక్కడంటే దైవ సన్నిధిలో మాత్రమే. చివరిగా మరి 3 మాటలు చెప్తానన్నా కదా, వాటి 2 అయిపోయింది. ఏమేంటి? 1 ఆటంకం, 2 అనుభవం, 3 అంతస్తు. సరే, చివరిగా 3వది అంతస్తు చెప్పేసి ముగించేస్తా. చూడండి ప్రియమైన వాళ్ళారా, మరి ఇందులో మనం గమనించినట్లయితే అంతస్తుల గురించి అయ్యగారు మాట్లాడుతూ, అడపాదడపా భక్తి చేసేవారు హతసాక్షులకు ఒకటే చోటు ఉంటదా? అడపాదడపా భక్తి చేసేవాడు ఎప్పుడో ఏదో కాసేపు
దేవుని మందిరానికి వెళ్ళొద్దాం, ఏదో బాగలేదు, కాసేపు వెళ్ళి కూర్చుందాం అన్న వాళ్ళకి, దేవుని కోసం ప్రయాసపడి దేవుని కోసమే మరణించినటువంటి, ఇందాక మనం స్టెఫను చూసాం, ఆయన అంతస్తు అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయే అంతస్తు ఇద్దరు ఒకటిగానే ఉంటుందా? ఉండదు. కాబట్టి చూడండి ప్రియమైన వాళ్ళారా, ఆ యొక్క అంతస్తులు వేరుగా ఉంటాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మరి దేవుని యొక్క సింహాసనము దగ్గర ఉండే దేవదూతలలో కూడా అంతస్తులు ఉన్నాయి. దేవుని సన్నిధిలోనే ఉండే కెరూబులు సెరాపులు ఉన్నారు. వార్తలు అందించేటటువంటి గబ్రియేలు దేవదూత, యుద్ధం చేసే మికాయేలు దేవదూత, చూడండి ప్రియమైన వాళ్ళారా, రఘుయేలు, ఇలాగా దేవదూతల్లో కూడా అంతస్తులు ఉన్నాయి. అలాగే మనలో కూడా అంతస్తులు ఉంటాయి. దైవజనులు అన్నారు కనీసం అంతస్తు కోసం అన్నా సన్నిధి చేయండి అన్నారు. ఏ అంతస్తు కావాలి ఇప్పుడు మనకి? ప్రభు పక్కన కూర్చునే అంతస్తు కావాలా? ఎక్కడో దూరంగా కనపడుతున్నాడు ప్రభు, కనపడుతున్నాడు అని చూసి అంత దూరంలో కూర్చొని చూస్తారా? మాట్లాడి మీకు ఏ అంతస్తు కావాలని అడుగుతున్నా. ప్రభు పక్కన కూర్చునే అంతస్తు కావాలంటారా? సన్నిధి చేయాలి. చూడండి ఆ అంతస్తు గురించి చెప్పి నా మాట ముగిస్తాను. చూడండి ప్రియమైన వాళ్ళారా, మనం గమనిస్తే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నారు గెత్సెమనే తోటలో. ముగ్గురు నిద్రపోతున్నారు. గేటు దగ్గర కొంతమంది ఉన్నారు. గెత్సెమనే గేటు దగ్గర 8 మంది శిష్యులు, ముగ్గురు నిద్రపోతున్నారు. ప్రభు ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ 3 అంతస్తులు కనపడతా ఉన్నాయి. ఏ అంతస్తులోకి వెళ్తారు మీరు? నిద్రపోయే వాళ్ళు అంతస్తా? చివరి అక్కడే అసలు ముందు స్టార్టింగ్ గేట్ లోనే ఆర్పించాడు 8 మంది, నా అంతస్తా? ప్రభు ప్రార్థన చేసే అంతస్తా? నిజంగా మీ అందరికి మరణాత ముందు ఆశ ఉండాలి. ఆశ ఉంటే దేవుడు దాన్ని తీరుస్తాడు. అసలు వద్దులేండి, ఎందుకంటే ఇవాళ గేటు దగ్గరే ఉంటే అసలు ఇవ్వలేదు అనుకునే వాళ్ళకి ఎప్పుడు కూడా రాదు. కనీసం దేవా నేను నీలాగా ఉండాలయ్యా, నీ దగ్గర ఉండాలయ్యా అని ఆశ అన్నా ఉంటే వాళ్ళు పాపం ఆశపడుతున్నాడు. ఏదో రోజు పిల్లగాడు రోజు లడ్లు అడుగుతున్నాడు, రోజు కుదరట్లేదని ఏదో రోజు తండ్రి తెలిసిపోయి రారా నాన్న నీకు ఆశ ఉంది కదా లడ్డు తినాలన్న రోజు లడ్డు పెడతాడు. అట్నే దేవుడు కూడా మన ఆశ తప్పకుండా తీర్చును గాక. ఆమేన్. మరొక అంతస్తు నేను చూపెడతాను, చూపించి నా మాట ముగిస్తాను. సినాయి కొండ దగ్గర కింద జనం ఉంటారు, మధ్యలో 70 మంది పెద్దలు ఉన్నారు, పైన మోషే గారు ఉన్నారు. కనపడలేదు, మోషే గారు పైన చివర దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఈ 3 అంతస్తుల్లో ఏ అంతస్తులో మనం ఉండాలనుకుంటా ఉన్నాం? మోషే గారు ఉన్న అంతస్తు దేవుని యొక్క సన్నిధి. వీళ్ళు దేవుని ముఖరూపాన్ని చూడలేకపోయారు, మోషే గారి ముఖరూపాన్ని చూడలేకపోయారు. అక్కడికి వెళ్ళినటువంటి ఏర్పాటుగా వెళ్ళినటువంటి 70 మంది కూడా కొండ మధ్యలోనే ఆగిపోయారు. ప్రియమైన వాళ్ళరా, వాళ్ళు పై అంతస్తులోనికి వెళ్ళే అవకాశమే లేదు. కాబట్టి మనము కూడా ఏ అంతస్తులోనికి వెళ్ళాలయ్యా అంటే, మోషే గారు సినాయి కొండ దగ్గర ఏ అంతస్తు కలిగి ఉన్నారో ఆ అంతస్తులోనికి మనం వెళ్ళాలి. దైవజనులు అన్నారు ప్రియమైన వాళ్ళరా, బైబిల్ మిషన్ వారికి అనగా సన్నిధి చేసే వారికి అంతస్తు ఎక్కువగా ఉంటుంది అన్నారు. సన్నిధి చేసే వారికి ఏముంటుందంట? అంతస్తు ఎక్కువగా ఉంటుంది. సన్నిధి చేయని వారికి అంతస్తు తక్కువగా ఉంటుంది. ఇది ఇక్కడ అప్పుడే తేలదు, ఇక్కడ తెలియదు, కానీ రేపు రాకడము తెలుస్తుంది. అర్థమవుతుంది అన్నమాట. కాబట్టి అంతస్తు కొరకైనా దైవ సన్నిధి చెయ్యండి అన్నారు దైవజనులు. చేస్తారా? చేస్తున్నారా? సౌండ్ దగ్గర చూసారా? ఇందాకలేమో యేసు ప్రభు అంతస్తు కావాలన్నారు, మోషే అంతస్తు కావాలన్నారు. మరి సన్నిధి చేస్తారా అంటే మాట్లాడుతున్నారు. చేస్తారా? చేస్తున్నారు. మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనము కూడా ఆయన యొక్క ముఖరూపంలోనికి మనం మార్చబడాలి అంటే ఆయన వలె మనం సన్నిధిలో ఉండాలా, ఆయనతో మనం ఉండాలా.
ఆయనను చూడగలిగే కన్ను మనం కలిగి ఉండాలా. ఆయన స్వరం వినగలిగేటటువంటి చెవి కూడా మనం కలిగి ఉండాలా. ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క సంస్కారపు విందులోనికి మనము ఏకీభవించడం ద్వారా ఇందాక మనం చెప్పుకున్నాం, మరి ప్రభువుని మనం ముట్టుకొన స్థలం, ప్రభువు మనలను ముట్టుకొన స్థలం. కాబట్టి ఈ యొక్క భోజన పంక్తిలోనికి వచ్చినటువంటి మనము మరి ప్రభు యాజకుని ద్వారా మీకు ప్రభు యొక్క శరీర రక్తాలు అందిస్తూ ఉన్నప్పుడు, ప్రభు యాజకులలో ఉండి అందిస్తూ ఉండడం ద్వారా మరి ఆ యొక్క చనువు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అన్నారు కనుక దైవజనులు. ప్రియమైన వాళ్ళారా, మనం ఆయనలో ముట్టుకోవాలా, ఆయన మనలను ముట్టుకోవాలా. ఇలాగూ మనకు చనువు ఏర్పడి ఆ చనువు చివరికి ఎక్కడికి వెళ్ళాలంట? మోక్ష స్థలము, పరలోక మరి స్థలములోనికి మనం వెళ్ళవలసిన వారు. అలాగూ మనము ఆయనను ముట్టుకునేటట్టు, ఆయన మనలను ముట్టుకునేటట్టు దైవ సన్నిధిలో కనిపెట్టుకొని ఆయన మహిమలాగడకు ఆయన ప్రజలకి కృప చేరి వచ్చిన మన ఎల్లరూ ప్రభు దయచేయును గాక.